ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించనుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 బడ్జెట్ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రేషన్ కార్డులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడికి 5 లక్షల జీవిత బీమా వర్తించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సామాజిక లేదా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రైతు బీమా పథకం భవిష్యత్తుపై కూడా చర్చ కొనసాగుతోంది. రైతులకు సహజ లేదా ప్రమాద మరణం జరిగినప్పుడు 5 లక్షల బీమా అందుతోంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న కుటుంబాలందరికీ కొత్త పథకం వర్తించనున్న నేపథ్యంలో రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.